మాకు మా ముహూర్తాలు మా మమ్మీ వాళ్ళు డిసైడ్ చేసిన తర్వాత ఆ సంవత్సరం చూస్తే 14 ఫిబ్రవరి 14 మ్యారేజ్ డేట్స్ ఉన్నాయని చెప్పి అనుకోకుండా అప్పుడే పెట్టేశారు అది. ఓకే. చాలా అంటే ఆ డేట్ మాకు రావడం మించి ఆ ఆనందం తట్టుకోలేకపోయాం. అది మనకు కరెక్ట్ సూటబుల్ డేట్ వచ్చింది అనేసి ఇమ్మీడియట్లీ ఓకే చేసుకున్నాం. ఆ డేట్ రావడం కూడా మాకు మేము దానికి సార్థకం చేసాం. అలానే ఉన్నాము, అలానే ఉన్నాం కాబట్టి మాకు అది చాలా యాప్ట్ అనిపిస్తుంది ఆ డేట్. ఓకే. అంటే ఇప్పుడు ఊర్లో వాళ్ళందరూ మీ పెళ్లి కాకముందు వాళ్ళు ఇట్లంట అట్లంట అని మాట్లాడుకున్నారు కదా. పెళ్ళైన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఏంటి? అంటే మీ ఇద్దరు కుటుంబాలు ఒప్పుకొని మరి పెళ్లి చేశారు కదా. అప్పుడు ఊర్లో వాళ్ళందరూ ఎలా రియాక్ట్ అయ్యారు? ఇంకా అందరూ ఎలా పెట్టారంటే తట్టుకోలేకపోయారు ఫస్ట్ ఒక మాట. ఇది అవుతుందా అసలు అనుకున్నాము. ఆ రోజుల్లో లవ్ మ్యారేజ్ అంటే అంత ఈజీగా కాదు. అప్పటికి మరీ అంత బెటర్ కాదు, మరి అంత ఈజీగా ఒప్పుకునేటువంటి టైం కాదు అది. 2001 అంటే అప్పుడు కొంచెం టిపికలే ఉండేది. బట్ అయినా కూడా వాళ్ళు మంచి మెచ్యూర్డ్గా ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు. అది బోత్ పేరెంట్స్ అలా తీసుకోవడం అనేది వెరీ హ్యాపీ. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా ప్రాబ్లమేటిక్ క్రియేట్ చేసినా కూడా మాకు కొంచెం ప్రాబ్లమ్ ఏదైతే డిసైడ్ అయ్యాం అనుకోండి, బట్ అది కొంచెం వేరేలా వెళ్ళేది. వన్ సైడ్ ఒప్పుకొని వన్ సైడ్ ఒప్పుకోకుండా ఎవరికైనా ఒకరికి ప్రాబ్లం కదా. కాబట్టి మేము ఎలా ఒప్పించుకున్నాము, వాళ్ళు ఒప్పుకోవడం అనేది గ్రేట్. మేము ఎంత చెప్పినా కూడా పేరెంట్స్ ఒక అంత ఇదిగా ఒప్పుకొని ఓకే చేయడం అనేది చాలా గ్రేట్. అవును. అంటే మిమ్మల్ని నమ్మి వాళ్ళు హ్యాపీగా ఉంటారు పెళ్లి చేస్తే అని నమ్మి పెళ్లి చేయడం చాలా చేయడం ఒక ఎత్తు. తర్వాత వాళ్ళ ఫ్యామిలీస్ కానీ వాళ్ళ ఎంత స్ట్రగుల్ పడ్డారు ఏంటనేది వాళ్ళు ముందే ఆలోచించారు. ఎవరికైనా ఒక పేరెంట్కి ఉంటది కదా, మనకు సంబంధం లేకుండా ఒక